నమస్తే డీకోడ్ భగవద్గీత ఛానల్ వ్యూవర్స్కి ఈ రోజున దైవారాధన మానసికంగా ఎలాగ చేసుకోవచ్చు అనేటటువంటి విషయం మీద శంకర భగవత్పాదుల వారు శివ మానస పూజ అనే దాంట్లో మనకి ఒక సందేశాన్ని ఇచ్చారు. అది ఈ విధంగా ఉంటుంది. ఓ శివ, నీవే నా ఆత్మవి, నా బుద్ధియే పార్వతీదేవి, పంచప్రాణాలు సహచరులు, నేను ఇంద్రియాల ద్వారా చేసేటటువంటి విషయ వ్యాపారాలన్నీ కూడా నీ పూజే, నేను నడుస్తున్న ప్రతి అడుగు నీకు ప్రదక్షిణే, నేను నిద్రించేటటువంటి నిద్ర సమాధి స్థితి, నేను ప్రతి మాట్లాడే మాట నీ యొక్క స్తోత్రమే. ఆ విధంగా నీవు భావించి సదా నా మనసులో నీవు ఉండి నన్ను మంచి మార్గంలో నడుపు అని చెప్పేటటువంటి శ్లోకం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే దైవారాధన, భగవంతుని యొక్క ఆరాధన ఒక సమయానికి ఒక పర్టికులర్గా ఒక రోజుకి సంబంధించింది కాదు. నీ నిత్య జీవితము కూడా దైవ ప్రార్థనగా నువ్వు మలుచుకో అని చెప్పి మానసికంగా చేసేటటువంటి పూజ. అంటే మానసికంగా చేసేటటువంటి పూజ మనం భౌతికంగా చేసేటటువంటి పూజ కన్నా 100 రెట్లు గొప్పది అని చెప్తారు. ఈ విధమైనటువంటి అభ్యాసం మనం అలవరుచుకుంటే ఎక్కడున్నా కూడా మనం భగవంతునితో సంగత్వాన్ని నేర్పిన వాళ్ళం అవుతాం. ఆనందమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు. స్వస్తి.